స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. గయ్యాళి అత్త సూర్యకాంతం. ఆంధ్రుల అలనాటి అభిమాన నటీమణి, సహజ నట కళా శిరోమణి సూర్యకాంతం. సూర్యకాంతం అంటే గయ్యాళి అత్త, గయ్యాళి అత్త అంటే సూర్యకాంతం. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురం సూర్యకాంతం గారి స్వస్థలం. 1924 అక్టోబర్ 28న వారి తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు సూర్యకాంతం. 6 ఏళ్ల వయసులోనే నృత్యం, పాటలు నేర్చుకున్నారు. 1946లో వచ్చిన నారద నారది సినిమాలో సహాయ నటిగా వెండితెరపై తన మొదటి అడుగు వేశారు. తరువాత ధర్మాంగద సినిమాలో మూగ పాత్ర చేసి మెప్పించారు సూర్యకాంతం. అయితే 1950లో వచ్చిన సంసారం అనే సినిమాలో క్రూరమైన అత్తగారి పాత్రలో ఒదిగిపోయి నటించి వెండితెర గయ్యాళి అత్తగా పేరు తెచ్చుకుని ఇక వెనుతిరిగి చూడకుండా ఎన్నో చిత్రాలలో నటించారు. అత్తగానే కాక సవతి తల్లిగా కూడా ఆమె తప్ప ఇంకెవరూ చేయలేరు అనిపించేలా చేసి మెప్పించారు. సినిమా చూసి బయటికి వస్తూ ప్రేక్షకులు సూర్యకాంతాన్నే తిట్టుకునేవారు. ఆమె ప్రతిభకు అదే నిదర్శనం. ఒకానొక టైంలో సూర్యకాంతం అనే ఎంతో చక్కని పేరు పెట్టుకోవడానికి కూడా భయపడేవారంటే ఆమె పాత్రలకు ఎంతగా న్యాయం చేసేవారో ఆలోచించండి. సూర్యకాంతం అంటే మాట విరుపులు, ఎడమ చేతి విసుర్లు, అంతలోనే వెక్కిరింపు, ఇంతలోనే పలకరింపు, కళ్ళబొల్లి మాటలతో, దొంగ ఎడుపులతో ఎంతో సహజంగా ఉండి పాత్రలకు జీవం పోసేవారు. సంసారం, కోడరికం, భాగ్యరేఖ, మాయాబజార్, తోడికోడళ్ళు, అప్పు చేసి పప్పుకూడు, వెలుగునీడలు, కలిసి ఉంటే కలదు సుఖం, మూగ మనసులు, నర్తనశాల, డాక్టర్ చక్రవర్తి, రాముడు భీముడు, దసరా బుల్లోడు లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు సూర్యకాంతం. అలాగే ఎన్నో సినిమాల్లో ఎస్వి రంగారావు గారితోనూ, రేలంగి గారితోనూ, రమణారెడ్డి గారితోనూ జంటగా నటించి హాస్యాన్ని కూడా పండించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, సావిత్రి, జమున లాంటి మహామహులు నటించిన ఒక సినిమాలో టైటిల్ రోల్ పోషించారు సూర్యకాంతం. ఒక సహాయ నటి టైటిల్ రోల్ పోషించడం, ఆ సినిమా ఘన విజయం సాధించడం విశేషం. ఆ సినిమా పేరు గుండమ్మ కథ. ఆ సినిమా నుంచి ఆమె గుండక్కగా కూడా పేరు గడించారు. వెండితెరపై గయ్యాళి అత్తగా కనిపించే ఆమె నిజ జీవితంలో చాలా సున్నితమైన మనసు కలవారు. ఆమె కోడల్ని కూతురులాగా చూసుకునేవారట. చేపల పెంపకం, కుక్కల పెంపకం మరియు వంట చేయటం హాబీలుగా ఉండి ఆమె తన తోటి వారికి తానే స్వయంగా వండి కొసరి కొసరి వడ్డించేవారట. కోటి విద్యలు కూటి కొరకే మొహమాటం లేకుండా తినమని పెట్టేవారట. షూటింగ్ సెట్లో కూడా తన తోటి నటీనటులకు తను తెచ్చిన రకరకాల తినుబండారాలు పెట్టేవారని అంటారు. అంజలీదేవి, సావిత్రి, జయలలిత, విజయ నిర్మల, శారద లాంటి నటీమణులు ఆమెను ఆప్యాయంగా అమ్మా అని, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి భానుమతి రామకృష్ణ అభిమానంగా ఆమెను సూర్యం అని పిలిచేవారు. తరువాతి కాలంలో అమెరికా అల్లుడు, పట్టాభిషేకం, రక్తసింధూరం, యముడికి మొగుడు, హైహై నాయక, 1/2, గోవిందా గోవిందా, అన్న వంటి సినిమాల్లో కూడా నటించిన సూర్యకాంతం 1994 డిసెంబర్ 18న కన్నుమూసి భౌతికంగా దూరమైన వెండితెర గయ్యాళి అత్తగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. ఇలా ఎన్నో సినిమాలలో తన నటనతో ప్రేక్షకులకు శత్రువుగా మారిన సూర్యకాంతం నటించిన చివరి తెలుగు చిత్రం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఎస్పి పరశురాం. అతిలోక సుందరి శ్రీదేవి నటించిన చివరి తెలుగు చిత్రం కూడా ఎస్పి పరశురామే కావడం కొసమెరుపు.